ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో రైతులందరికీ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 85,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 48 ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాలకు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించేందుకు భారత్ ఇంకా 5 వికెట్లు తీయాల్సి ఉంది. వార్తల వివరాలు: రాష్ట్రంలో రైతులందరికీ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ రోజు మంత్రి నంద్యాల జిల్లా నందికొట్కూరు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుండి రాయలసీమకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎగువన వర్షాలు కురుస్తున్న కారణంగా 673 క్యూసెక్కుల జలాలు వచ్చి చేరుతున్నాయని తెలిపారు. దాంతో రైతులకు సాగు అందించేందుకు తెలుగు గంగ, గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా సుజల స్రవంతి, ఎస్ఆర్బీసీ కాలువలకు నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. అలగనూరు బండ, గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మతులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ, ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర 878.90 ఫీట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి మనకు నీళ్లు. ఇంకా అవుట్ ఫ్లో కూడా 673.98 క్యూసెక్స్ ఇంకా మనకు రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకుని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇచ్చేటువంటివి తెలుగు గంగా, జిఎన్ఎస్ఎస్, తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ కు, తర్వాత ఎస్ఆర్బీసీకి, వీటన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తా ఉన్నాము. తోటపల్లి రైతుల త్యాగం కారణంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు 3 జిల్లాలకు ఉపయోగపడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఖరీఫ్ సీజన్కు ఈ రోజు తోటపల్లి జలాశయం నుండి నూతన కుడి ప్రధాన కాల్వ ద్వారా నీటిని ప్రభుత్వ విప్, కురుపాం శాసన సభ్యురాలు తోయక జగదీశ్వరితో కలిసి మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపుగా 85,000 ఎకరాల భూములకు సాగునీరు అందుతుందన్నారు. జంఝావతి ప్రాజెక్టు, కోటియా సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పూర్ణపాడు, లాబేసు వంతెన త్వరలోనే పూర్తవుతుందని మంత్రి తెలియజేస్తూ, తోటపల్లి వాటర్ విడుదల చేస్తే 85,000 ఎకరాలకు నీళ్లు వెళ్తుంది. అందులో కేవలం 5,000 ఎకరాలు మాత్రమే మన పార్వతీపురం నియోజకవర్గానికి ఉంటుంది. విజయనగరం జిల్లాకి 55,000 ఎకరాలకు వెళ్తుంది నీళ్లు. శ్రీకాకుళం జిల్లాలో 25,000 ఎకరాలకు నీళ్లు వెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ నీళ్లు తీసుకొని రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కి 67 లక్షలు శాంక్షన్ అయ్యింది. ఈ సిల్ట్ అండ్ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ONM లో శాంక్షన్ అవ్వడం, ఆ పనులు కూడా జరుగుతున్నాయని ఎస్సీ గారు చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 48 ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాలకు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు వివిధ రోజుల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాచిగూడ, తిరుపతి మధ్య ప్రతి గురు, శుక్రవారాల్లో 8 ప్రత్యేక రైళ్లు, తిరుపతి, హిసార్ మధ్య బుధ, ఆదివారాల్లో 12 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని తెలిపింది. నర్సాపూర్, తిరువణ్ణామలైకి బుధ, గురువారాల్లో 16 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. రైళ్ల రాకపోకల వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లో పొందుపరిచామని, ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని అధికారులు వెల్లడించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ దేవాలయాలు భక్తులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఇంద్రకీలాద్రికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలకు అనుమతిపై అధికారులు నియంత్రణ విధించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి.
మొహర్రం సందర్భంగా నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి భక్తులు బారా షాహిద్ దర్గాను సందర్శించుకుని స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటున్నారు. కోరికల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం టెంట్లు, తాగునీరు, ఉచిత భోజన ఏర్పాట్లు చేసింది. 5 రోజుల పాటు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరగనుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు పశు సంవర్ధక శాఖ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులలో ర్యాబీస్ వ్యాధి ప్రమాదకరమైందని, కుక్కలు పెంచేవారు చాలా జాగ్రత్తలు వహించాలని కోరారు. కృష్ణా జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ చిన్న నరసింహుల ఆధ్వర్యంలో కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబీస్ టీకాలను వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువులకు, పక్షులకు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేస్తూ, ఈ జబ్బులైనటువంటి రేబిస్ కింద దానికి మందు లేదు. మరి రేబిస్ రాకుండా కాపాడుకోవాలి. ఏదైతే మనుషులు ఈ పెట్స్ కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటున్నామో వీటన్నిటికి కూడా ముందు జాగ్రత్తగా యాంటీ రేబిస్ టీకాలు ఖచ్చితంగా వేయాలి. అదే విధంగా మనుషులు కూడా వెటనరీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా యానిమల్స్ ను హ్యాండిల్ చేసే వాళ్ళందరూ, అదే విధంగా బుచ్చర్స్ అయితేనే, మున్సిపల్ వర్కర్స్ వీళ్ళంతా కూడా మనుషులు కూడా ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 ఉపాధ్యాయులు మధుబాబు, రాజేంద్ర ప్రసాద్, కరుణాకర్ రావులను అభినందించారు. ప్రభుత్వ విద్యకు రాయబారులుగా వారిని అభివర్ణించారు. ప్రైవేటు విద్యా సంస్థల కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేద్దామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మెగా పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష చేశారు. ప్రజాప్రతినిధులను, పూర్వ విద్యార్థులను ఆహ్వానించి భాగస్వామ్యం చేయాలని ఆమె కోరారు. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బ్యాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్ 5వ రోజు ఆట వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. 72 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కొద్దిసేపటికే 2 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ విజయానికి మరో 5 వికెట్లు తీయాల్సి ఉంది. ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ను డ్రా చేసుకునేందుకు పోరాడుతోంది. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్న కారణంగా రాగల 3 రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో రైతులందరికీ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 85,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.